హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు అనమాట. సో పుష్యమాసం వెళ్ళిపోయి మాఘమాసంలోకి మనం ఎంటర్ అయ్యాం కదా. సో ఈ మాఘమాసంలో మొదటగా వచ్చే సప్తమి రోజు రథసప్తమి అంటారనమాట. ఈ రథసప్తమి అనేది సూర్య భగవానుడికి చాలా చాలా ఇష్టమట. ఎందుకంటే సకల జగాలకు వెలుగును ప్రసాదించేటటువంటి సూర్య భగవానుడి పుట్టినరోజు అంట ఈరోజు. సో ఇటువంటి విశేషమైనటువంటి సప్తమి రోజు మనము పూజలు చేసుకున్న, దాన ధర్మాలు చేసుకున్న చాలా విశేషమట మనకు. ఎందుకంటే ఆరు ఇలా చేసుకోవటం వల్ల, దాన ధర్మాలు కానీ పూజలు కానీ పుణ్యకారాలు చేయటం వల్ల మనకు ధనధాన్యాలు, సిరి సంపదలు, ఆరోగ్యాలు ప్రసాదిస్తాడు ఆ సూర్య భగవానుడు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో పెద్దవాళ్ళ మాట వేదవాక్కు కదా. సో అందుకని ఈరోజు నేను పూజ చేస్తూ మా కోడళ్ళతో కూడా పూజ చేయించాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ 7 years అయిపోయింది అర్చన పెళ్ళైపోయి, తనకు చేస్తున్నది. ఈసారి కొత్తగా చిన్న కోడలు కూడా వచ్చిందనమాట. సో ఇద్దరితో కలిసి నేను ఈరోజు రథసప్తమి పూజ జరుపుకుంటున్నాను. సో ఇది చూసారా, సంక్రాంతి రోజు మేము ఇలా ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతాం కదా. మోస్ట్లీ ఆ గొబ్బెమ్మలతోటే, మళ్ళీ ఇప్పుడు పిడకలతోటి అసలు యాక్చువల్గా చేయాలి. మొత్తం పొయ్యి అంతా కూడా పిడకలతో కలిపి చేయాలి. కానీ అటువంటి ప్రొవిజన్ ఇప్పుడు లేక ఇదే స్టవ్ మీద ఈ పిడకలు పెట్టేసి మన తృప్తి కోసం అనమాట ఇలా చేయటం జరుగుతుంది. సో నెక్స్ట్ కార్యక్రమం అంతా కూడా మీరు చూసేయండి. కింద ఏంటది? ఇది రథం ముగ్గు. ఇదంతా కూడా రథం ముగ్గు అర్చన వేసింది. సో ఇదంతా కొంచెం షేడ్ అయిపోయింది. ఇదన్నీ పెట్టడం వల్ల షేడ్ అయిపోయింది. సరే రండి అమ్మలు, అన్న ఒకటి తీసుకురండి రమ్ముడు. గుడ్ మార్నింగ్ శ్రీత, ఏం చేస్తున్నావు? హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్ అందరికీ కూడా. హాయ్ హలో నమస్తే. తులసి కోట కొత్తగా అనిపిస్తుంది అక్కడ. అవునరా, ఇది తీసుకొచ్చిన మొన్ననే మేము. సో ఇది చాలా పాతగా అయిపోయింది. ఎప్పుడో ఒక 30 years నా పెళ్ళైన కొత్తలో ఉన్నదనమాట. మొన్న తులసి పూజల రోజు అంతా కూడా పూజ చేసి కలర్ వేయించిన శ్రీకాంత్ పెళ్ళప్పుడు. కానీ ఎందుకో నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ రావాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా పాలరాతితో తులసి కోట తీసుకొచ్చుకోవాలని చెప్పేసి మొన్న తీసుకొచ్చినాము. కానీ ఇంకా తులసి మొక్క అది అనేది పెట్టలేదు. పెట్టాలి, ఈ మాఘమాసంలోనే పెట్టేస్తుంది కూడా. రెండమ్మలు అర్చన అలేఖ్య, ఇదే మొక్క షిఫ్ట్ చేస్తావా? ఈ మొక్కనే షిఫ్ట్ చేస్తా. ఎందుకంటే ఇది నాకు దాదాపుగా నా పెళ్ళైనప్పటి నుంచి ఇదే మొక్క ఉంది. ఇదే మొక్క నుంచి గింజలు రాలిపోవటము, మళ్ళీ అదే మొక్క రావటం ఇలా జరుగుతుంది అనమాట. ఎప్పుడు తులసి మొక్క ఎండిపోవడం అనేది జరగలే. హలో అమ్మడు ఇక్కడ ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. ఇద్దరు కోడళ్ళతో కలిపి ఈసారి రథసప్తమి ఇలా జరుపుకుంటున్నాను. ఇప్పుడు ఇద్దరం చేసుకుంటాం, ఈసారి ముగ్గురం చేసుకుంటాం. అది సో తీసుకురండి, అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. పెట్టేసి ఈరోజు ఇప్పుడు ఏం చేస్తాం అత్తయ్య? దాంట్లో ఓన్లీ బియ్యమా? ఇది పాలు కొంచెం పొంగే వరకు, పొంగి కింద పోవాలని ఏం లేదు రూలు. పొంగిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా బియ్యం, ఈ బియ్యం వేసి దీంట్లో కొంచెం ఆవు నెయ్యి కలిపిన, కడగకుండా శుభ్రంగా ఆవు నెయ్యి వేస్తే శుభ్రం అయిపోతుంది. ఇవి 3 గుప్పిళ్ళు అట్లా వేసి 3 చిటికలు అట్లా వేయాలి. పాయసం చేసుకోవాలి. పాయసం చేసుకోవాలి. బెల్లం వేసి
బెల్లం ఇదే సూర్యుడికి ఈరోజు నైవేద్యం అనమాట. ఈ లోపల మనం పాలు పొంగి చేసే వరకు రెడీ చేసుకొని ఆవు పేడతో చేసే పిడకలతోటి చేసి మనం తింటారంటే ఔషధాలు ఉన్నాయని చెప్పి పెద్దవాళ్ళందరూ కూడా ఇవన్నీ మనం చాదస్తాం అంటాం కానీ సైంటిఫిక్ రీజన్స్ ఇంకోటి ఇప్పుడు ఆ పొగ కూడా మనకి అది హెల్త్ పరంగా కూడా మంచిదని చెప్పి దాంతో ఎక్కువ గమనించడం లేదా మీరు? హోమాలు జపాలు చేసే వాళ్ళంతా కూడా ఈ పొగ ఆవు పేడతో ఆవు నెయ్యి ఇలాంటి వచ్చిన పొగతో వాళ్ళన్నీ కూడా మన గోపి చెప్పింది వాళ్ళకి సైట్ రాదట, ఐసైట్ ఇవన్నీ అదే అనమాట. ఎందుకంటే అందుకే మంచి పిడకలు పెట్టి ముగ్గుల పొయ్యిల మీద వంటలు చేసుకునేవాళ్ళు, కట్టెలు పెట్టి వంట చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు అవన్నీ కూడా లేవు కాబట్టి అనారోగ్యాలకు చాలా అందరు. సో ఇప్పుడు పొంగుతుంటే ఏం చేయాలంటే మీరు కూడా వేయండి 3 సార్లు. ఆవు పాలల్లో ఇది వేయాలన్నమాట. సో ఇవి వేయడం వల్ల దగ్గరికి తొక్కుతుంది మంచిగా. అమ్మో ఇంకా నువ్వు రాలేదా అని చూస్తున్నా. స్లో అట్లా పెడతా చేతుల ఆమె తీసుకుంటుంది. మొత్తం వేసేయి. దగ్గరికి వేయాలి, నువ్వు కింద వేయకుండా వంగి వేయాలి. మరి భయపడుతున్నావా? ఇంకోసారి ఏం కాదులే నాన్న, ఏం కాలేదు. కిందకి వంగి వంగి వేయాలమ్మా. నమస్కారం ఎక్కడ సూర్యుడు ఎక్కడ ఉండో కూడా తెలుస్తలేదు. ఓం అను శ్రీ ఆదిత్యాయ నమః. నమః. వెరీ గుడ్. టైం పడుతుంది పాలలో కదా, కొంచెం నీళ్ళలో తొందరగా ఉంటుంది. పాలలో చిక్కగా ఉంటాయి కాబట్టి. తాత స్కూలు తాతకు సెలవు ఇయ్యరు కదా, అందరం ఉన్నాం కానీ తాత మీరు ఇంట్లో కదా. తీసుకొస్తావు మరి నువ్వు పోయి తాతను? పోయిరా కార్లో. మీ కార్ పేరు ఏం పేరు? అదేదో పేరు కదా మీ కార్ పేరు? 400. ఏం 400 అది? మరి నీదే కదా కార్ అది. ఆ కార్లో వెళ్ళి తాతను తెచ్చుకొని రా. పోతావా? రాదా? వేడి ఏంటి తింటావా? ఒకసారి నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడే కూర్చున్న చోట్ల ఇంత వంట చేసుకుంటా ఇట్లనే కూర్చున్నాం అనిపిస్తుంది. టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా. బుక్కులో తీసుకుని కర్పూరం నానా, కర్పూరం తినకూడదు నానా, తినేది కాదు. వాసన ఎట్లుంటుంది, డిఫరెంట్ స్మెల్ వస్తుంది. సూపర్ స్మెల్ ఉంటుంది. ఇప్పుడు కొత్త బియ్యం కదా, మొన్న మా అడగొట్టాక వాళ్ళు వాళ్ళ పొలంలో గడపురంలో ఈ బియ్యం పండించిందట. కొంచెం చిట్టి ముత్యాలు వాటి పేరు మర్చిపోయాను. ఆ చిట్టి ముత్యాలతో ఇప్పుడు చేయటం అంటే ఇది బాస్మతి లాగానే వస్తుంది. చిన్నగా ఉండేట, చిన్నగా ఉంటాయి. ఫస్ట్ బియ్యంతో ఇది ఈరోజు అనేది చేయడం. తర్వాత ఇస్తాను నేను బాదం. అంతే
శ్రీత శ్రీత నీ మెహందీ చూపి ఇక్కడ నీ మెహందీ చూపి ఇక్కడ షో యువర్ మెహందీ. వావ్, ఎవరు పెట్టిన మెహందీ నీకు? అక్కలు పెట్టిండ్రా? నీకు ఇష్టమా మెహందీ అంటే? పసుపు పెట్టుకున్నావా కాళ్ళకి? పెట్టుకోలేదా? ఇప్పుడు పెట్టుకుంటావా మరి? అలేఖ్య అంటే ప్రాసెస్ ఇదంతా ఎప్పుడైనా ముందు చూసినావా? ఫస్ట్ టైం చూస్తున్నావా? అంటే మేము బేసిక్గా సంక్రాంతికి పాలు పొంగిస్తారు కదా, మేము ఏంటంటే రథసప్తమికే పాలు పొంగించడం అని చేస్తాం అనమాట. సంక్రాంతికి చెయ్యము, కానీ అక్కడ నాకు తెలిసి సంక్రాంతి కూడా పాలు పొంగిస్తారు కదా మీ అమ్మవాళ్ళు. థ్యాంక్ యూ. చలో పూజ అయిపోయింది అని చెప్పు. పూజ అయిపోయింది. సూర్యుడికి పూజ చేసినాము అని చెప్పు. పూజ చేసిన ఈరోజు ఫెస్టివల్ కదా, బాగా ఇచ్చింది అందుకని పోస్తున్నా. ఏం పోస్తున్నావు అది? వాటర్ పోసి వెయ్యి ఫస్ట్ పోయి స్లోగా కింద పడే పెటల్ అదే. నెక్స్ట్ పూలు పెటల్స్ వేయి, పెటల్స్ అన్ని నీళ్ళే అనే పూసేది. పెటల్స్ వేసిన కొంచెం ఫ్లవర్స్ వేస్తా. పెట్టు మంచి స్లో. ఇక్కడ వేయాలి, ఇక రాదు. ఇంకెన్ని చాలు, ఇంకా చాలు, ఇంకా
బాగుంటుంది డెకరేషన్. మీరు కూడా ఇట్లా చేసుకోండి, బాగుంటుంది. ఓకేనా? బాయ్.